సో అది ప్రస్తుతం హైకోర్టు దగ్గర మనం చూస్తున్న ఉద్రిక్త వాతావరణం. బీసీ సంఘాల నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి విజయ్ అండ్ ప్రణీత అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా తీర్పు ఇచ్చే సమయంలో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది అన్నది మా ప్రతినిధి ప్రణీత వివరిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ప్రణీత, ఏమంది కోర్టు, ఎలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసింది? ఒకటి జియో నెంబర్ 9 గురించి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గురించి. హైకోర్టు దగ్గర కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. అయితే చూడొచ్చు, చాలా మంది కూడా రోడ్డుకు అడ్డంగా వచ్చి కొంత బీసీ సంఘాల నేతలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో కొంత ఆందోళన చేస్తుంటే మరికొంతమంది బీసీలంతా కూడా రోడ్డు పైన బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు. అయితే కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఒకసారి మనం విందాం. అసలు కోర్టు ఫైనల్ గా జడ్జి లేసి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏంది, ఏం చెప్పింది కోర్టు? అయితే జడ్జి చాలా క్లియర్ గా రెండు మాటలు చెప్పారు. ఒకటి, నోటిఫికేషన్ పై ఇంటర్న్ స్టే విధిస్తున్నట్టు చెప్పారు. అయితే ఎందుకు స్టే విధిస్తున్నాం అనేటువంటి కారణాలను మాత్రం ఫర్దర్ గా చెప్తామంటూ కూడా కోర్టు క్లియర్ గా చెప్పారు. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ మీద స్టే అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి జియో 9 మీద కూడా స్టే విధిస్తున్నట్టు చెప్పాలి. అండ్ ఫర్దర్ గా గవర్నమెంట్ కి 4 వీక్స్ పాటు హైకోర్టు టైం ఇచ్చింది. 4 వీక్స్ లోపు కౌంటర్ ఫైల్ చేయాలి. అండ్ గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసిన 2 వీక్స్ కి పిటిషనర్స్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కౌంటర్ కి రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది చూడొచ్చు మనం, బీసీ సంఘాలంతా కూడా ఆందోళన సిద్ధమవుతున్నాయి. అందరూ కూడా విజయ్ ప్రణీత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మీద ఇంటరిమ్ స్టే ఇస్తున్నాము అని చెప్పి కోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. అలాగే జియో నెంబర్ 9 గురించి కూడా ప్రత్యేకించి ప్రస్తావించిందా కోర్టు? హైకోర్టు దగ్గర దాదాపు అంటే జియో నెంబర్ 9 పైనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ మీదే జియో నెంబర్ 9 ద్వారానే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఆటోమేటిక్గా జియో నెంబర్ 9 పైన కూడా స్టే ఇస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. ఎందుకంటే వీటిపైనే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉందో కొంతమంది అడుగుతున్నారు, ఇది ఎన్నికల నోటిఫికేషన్ పైన ఇచ్చిన స్టేనా లేకపోతే కంప్లీట్ జియో నెంబర్ 9 పైన ఇచ్చిన స్టేనా? అయితే కోర్టు చాలా క్లియర్ గా నోటిఫికేషన్ పై స్టే అనేటువంటి వర్డ్ వాడింది. సో నోటిఫికేషన్ వచ్చిందే జియో నంబర్ 9 42% రిజర్వేషన్స్ ని ఇస్తూ ఆ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ పై ఇంటర్మ్ స్టే అనేటువంటి వర్డ్ ని కోర్టు చెప్పింది. సో ఆ నోటిఫికేషన్ పై స్టే ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా జియో 9 పై స్టే విధించినట్టే భావించవచ్చు. సో ఇది చాలా స్పష్టంగా ఉంది. నోటిఫికేషన్ పైన స్టే అంటే నోటిఫికేషన్ ఇచ్చింది జియో నెంబర్ 9 బేస్ చేసుకోండి కాబట్టి సో రెండింటిపైన ఆటోమేటిక్గా స్టే వస్తుందనేది చెప్తారు. బీసీ సంఘాలు అయితే రోడ్డుపైకి ఎక్కి ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు దాదాపుగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. ఒకవైపు బీసీ సంఘాల నేతలు చెప్తున్న వాదన, మాకు అన్యాయం జరిగింది, అవసరమైతే రాష్ట్ర బంధుకు పిలిపిస్తామంటూ కూడా బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ప్రకటించారు. రేపటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు దగ్గర కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. చూడాలి ఏం